ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఈ రోజున కార్తీక పురాణంలోని 2వ అధ్యాయము సోమవార వ్రతి మహిమ. జనక, ఇంతవరకు నేను కార్తీక మాసమునందు ఆచరించవలసిన విధి క్రమమును మాత్రమే తెలియచేసి తిని. కార్తీక మాసములో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్య గలదు. కాన సోమవార వ్రత విధానమును దాని మహిమను గురించి వివరించదను. సామధానుడవై ఆలకింపుము. కార్తీక మాసములో సోమవారము శివునకు అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్త్రీ గాని పురుషుడు గాని ఏ జాతి వారైనను రోజంతయు ఉపవాసము ఉండి నదీ స్నానము చేసి తమ శక్తి కొలది దాన ధర్మములను చేసి నిష్ఠతో శివదేవునికి బిల్వపత్రాలతో అభిషేకము చేసి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసిన తరువాత భుజించవలయను. ఈ విధముగా నిష్ఠతో నుండి ఆ రాత్రి అంతయు జాగరణ చేసి పురాణ పఠనము వర్ణించవలెను. తెల్లవారిన తరువాత నదికి వెళ్ళి స్నానం ఆచరించి తిలాదానము చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానము చేయవలెను. అటులు చేయలేని వారు కనీసము 3 బ్రాహ్మణులకైనను తృప్తిగా భోజనమును పెట్టి తాము భుజించవలెను. ఉండగలిగిన వారు సోమవారము నాడు 2 పూటల భోజనములు కానీ ఏ విధమైన పలహారము కానీ తీసుకొనకుండా ఉండుట మంచిది. ఇట్లు కార్తీక మాసమందు వచ్చు సోమవార వ్రతమును చేసిన ఎడల పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివసన్నిధికి చేర్చును. భర్త లేని వితంతువు సోమవార వ్రతము ఆచరించి శివపూజ చేసినచో కైలాస ప్రాప్తియు, విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తియు నొందును. దీనికి ఉదాహరణముగా ఒక ఇతిహాసము కలదు. దానిని నీకు తెలియపరచెదను, శ్రద్ధగా వినుము. కార్తీక సోమవార ఫలము చేకూర్చుట కుక్క కైలాసముందుట. పూర్వకాలము కాశ్మీర దేశములో ఒక బ్రాహ్మణుడు గలడు. అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబమును పోషించుకుంటూ ఉండేవాడు. అతనికి చాలా దినములకు ఒక కుమార్తె కలిగెను. ఆమె పేరు స్వాతంత్ర్య నిష్క్రియ. తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశీయుడగు మిత్రశర్మ అనే సద్బ్రాహ్మణుడికి ఇచ్చి పెళ్లి చేసెను. ఆ బ్రాహ్మణ యువకుడు 4 వేదములను శాస్త్రములను అభ్యసించిన వాడై అందు సదాచారపరుడై ఉండెను. అతడు భూకదయ కలిగేవాడు, నిత్య సత్యవాది, నిరంతరము భగవన్నామ స్మరణం చేయువాడను ఎగుటచే లోకులెల్లలు అతనిని అపరబ్రహ్మాని కూడా చెప్పుకుండేవారు. ఇటువంటి ఉత్తమ పురుషుని భార్య యగు నిష్ఠురి యవ్వన గర్వముతో కన్ను మిన్ను కానక పెద్దలను దూషించుచు అత్తమామలను భర్తను తిట్టుచు కొట్టుచు రక్కుచు పరపురుషుల సాంగత్యము కలదై వ్యభిచారిణి అయి తన ప్రియుడు తెచ్చిన తినుబండారాలను బట్టలను పువ్వులను ధరించుచు దుష్టురాలై తిరుగుచుండగా వంశమునకు అప్రతిష్ట తెచ్చుచున్నదని అత్తమామలు ఆమెను తమ ఇంటి నుండి వెళ్ళగొట్టిరి. కానీ శాంతి స్వరూపుడగు ఆమె భర్త మాత్రం ఆమె యందు అభిమానము పోక ఆమె ఎంతటి నీచకార్యము చేసినను సహించి పొమ్మనక విడువక ఆమెతోనే కాపురము చేయుచుండెను. కానీ చుట్టుప్రక్కల వారు ఆ నిష్ఠూరి గయ్యాళితనమునకు యావరించుకొని ఆమెకు కర్కశ అనే ఒక ఎగతాళి పేరును పెట్టుటచే అది మొదలు అందరూ ఆమెను కర్కశ అనియే పిలుస్తూ ఉండేవారు. ఇట్లు కొంతకాలము జరిగిన తరువాత ఆ కర్కశ ఒకనాటి రాత్రి ఏకశయ్యపై తన భర్త కాలనిద్రలో ఉన్న సమయమును చూచి మెల్లగా లేచి తాళి కట్టిన భర్త అని వివక్ష కూడా లేకుండా దయాదాక్షములు కూడా లేకుండా ఒక బండరాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టినది. వెంటనే అతడు చనిపోయెను. ఆ మృతదేహమును ఎవరిని సహాయము లేకుండా అతి రహస్యముగా దొడ్డిదారమున తీసుకువెళ్ళి ఊరి చివరన ఉన్న పాడు నూతిలో పడవేచి పైన చెత్తా చెదరములతో నింపి ఏమీ తెలియనట్టుగానే ఇంటికి వచ్చెను. ఇక తనకు ఏ ఆటకంబు లేమని ఇంక విచ్చలవిడిగా సంచరించుచు తన సౌందర్యము చూపి ఎందరినో
క్రీకంటనే వశపరుచుకొని వారలా వ్రతమును పాడుచేసి నానా జాతి పురుషులతోనూ కూడా వ్రతించుచు వర్ణశంకరురాలయ్యెను. అదియే కాక పడుచు కన్యలను భర్తలతో కాపురం చేయుచున్న పడుచులను కూడా తన మాటలతో చేరదీసి వారిని కూడా దుష్టబుద్ధులను నేర్పి పాడుచేసి విటులకు తార్చి తనార్చగుడ చేయసాగెను. జనకరాజా, యవ్వనమింకెను ఎంతో కాలము ఉండదు కదా, కాలము ఒక రీతిగా నడవదు కదా. క్రమక్రమముగా ఆమెలోని యవ్వనము నశించినది. శరీరమందు దేహవ్రణములు మొదలైనవి. ఆ వ్రణముల నుండి చీము, రక్తము, రసి కారుట ప్రారంభమయ్యెను. దానికి తోడు శరీరమంతా కుష్ఠవ్యాధి బయలుదేరి దుర్గంధము వెలువడుచున్నది. దినదినము శరీర పటుత్వము కృశించి కురీపి అయి భయంకర రోగములతో బాధపడుచున్నది. ఆమె యవ్వనములో నుండగా ఎన్నో విధాలుగా తృప్తి కలిగించిన విటులు కూడా ఏ ఒక్కరూ కూడా ఇప్పుడు ఆమెను తొంగి చూడలేకుండా ఉండిరి. ఆ పరిసర ప్రాంతాలకు వెళ్ళిన ఎడల తమను ఎటులైనా పలకరించునని ఆ వీధి ముఖమైన చూడకుండిరి. కర్కశ ఇటురా నరక బాధలనుభవించుచు పురుగులు పడి కొంతకాలమునకు చనిపోయెను. బ్రతికి ఉన్నన్నాళ్ళు ఒకనాడైనా పురాణ శ్రవణమైనను చేయని పాపిష్ఠురాలు కదా. చనిపోయిన వెంటనే భయంకరమైన యమభటులు ఆమెను తీసుకువెళ్ళి ప్రేతరాజులకు యముని సన్నిధిలో నుంచిరి. యమధర్మరాజు చిత్రగుప్తుడు వారిచే ఆమె పాపపుణ్యములను జాబితాలను చూపించి, భటులారా, ఈమె పాపచరిత్ర అంతింత కాదు. వెంటనే ఈమెను తీసుకొని వెళ్ళి ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమునకు పట్టిపెట్టుడు అని ఆజ్ఞాపించెను. విటులతో సుఖించునందుకు గాను యమభటులు ఆమెను ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభములను కౌగిలించుకోమని చెప్పిరి. భర్తను బండరాతితో కొట్టినందుకు గాను ఇనుప గదలతో కొట్టిరి. పతివ్రతలను వ్యభిచారులుగా చేసినందుకు గాను సలసల కాగే నూనెలో పడివేసిరి. తల్లిదండ్రులకు అత్తమామలకు అపకీర్తి తెచ్చినందుకు సీసము కరిగించి నోటిలోనూ చెవిలోనూ పోసిరి. ఇనుప కడ్డీలు కాల్చి వాతలు పెట్టిరి. తుదకు కుంభీపాకమగు నరకములో వేయగా అందు ఇనుప ముక్కలు గల కాకులు, విషసర్పములు, తేళ్ళు, జర్రులు కుట్టినవి. ఆమె చేసిన పాపములకు ఇటు 7 తరాల వాళ్ళు అటు 7 తరాల వాళ్ళు నరక బాధలు అనుభవించితిరి. ఈ ప్రకారముగా నరక బాధలు అనుభవించి కడకు కళింగ దేశమున ఒక కుక్క జన్మ ఎత్తి ఆకలి బాధ పడలేక ఇల్లిల్లు తిరుగుతుండగా కర్రలతో కొట్టువారు కొట్టుచు, తిట్టువారు తిట్టుచు, తరుమువారు తరుముచు ఉండగా ఇట్లుండగా ఒకనాడు అక్కడ స్తోత్రియ బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతం ఆచరించి ఉపవాసము ఉండి సాయంత్రమున నక్షత్ర దర్శనము చేసి బలి అన్నమును అరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుగుకొనుటకై లోపలికి వెళ్ళిన సమయములో ఈ కుక్క వచ్చి బలి అన్నమును తినెను. వ్రతనిష్ఠా గరిష్ఠుడైన ఆ విప్రుని పూజా విధానముల చేత జరిపించిన బలి అన్నము ఆ రోజు కార్తీక సోమవారం అగుట వలను కుక్క ఆ రోజంతయు ఉపవాసముతో ఉండుట వలను శివపూజ పవిత్ర స్నానమైన ఆ ఇంట దొరికిన ప్రసాదము తినుట వలన ఆ శునకమునకు జన్మాంత జ్ఞానము ఉద్భవించెను. వెంటనే ఆ శునకము విప్రకులోత్తమ, నన్ను కాపాడము అని మొరపెట్టుకొనెను. ఆ మాటలకు బ్రాహ్మణుడు ఆలకించి బయటకు వచ్చి చూడగా కుక్క తప్ప వేరెవ్వరునూ లేరు. మళ్ళీ లోపలికి వెళ్ళెను. మల్లలా రక్షింపుము రక్షింపుము అని కేకలు వినబడెను. మరలా విప్రుడు బయటికి వచ్చి చూడగా ఎవరు నీవు, నీ వృత్తాంతము ఏమి అని ప్రశ్నించాడు. అంత నా కుక్క, మహానుభావా, ఈ పుట్టుకకు వెనుక 17 జన్మల ముందు విప్ర కులాంగనను నేను. వ్యభిచారిణి అయి అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్తను చంపి వృద్ధాప్యములో కృష్టురాలినై కనువు చాలించి తిని తరువాత యమదూతల వలన మహానరక బాధలను అనుభవించి నా పూర్వీకుల పుణ్యఫలము వలన ఈ జన్మలో కుక్కనైతిని. ఈరోజు మీరు కార్తీక సోమవార వ్రతము చేసి
ఇచ్చట ఉంచిన బలి అన్నమును తినుట వలన నా ఈ జ్ఞానోదయం కలిగినది. కావున ఓ విప్రోత్తమ, నాకు మహోపకారముగా మీరు చేసిన కార్తీక సోమవారాల వ్రతఫలమును ఒకటి నాకు ఇచ్చి మోక్షమును ప్రసాదించుము అని ప్రార్థించుచున్నాను అని వేడుకొనగా, కార్తీక సోమవార వ్రతములో చాలా మహత్యము ఉన్నదని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవార వ్రతమును ఫలమును ఆమెకి దారపోయగా వెంటనే ఒక పుష్పక విమానము అక్కడకు వచ్చెను. ఆమె అందరికీ వందనములు చేసి అక్కడ వారందరూ చూచుచుండగానే ఆమె విమానమెక్కి శివ సాన్నిధ్యమునకు ఏగెను. వింటివా జనక మహారాజా, కావున నీవును ఈ కార్తీక సోమవార వ్రతం ఆచరించి శివ సాన్నిధ్యమును పొందుమని వశిష్ఠుల వారు హితబోధ చేసి ఇంకను ఇట్లు చెప్పారు. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్య మండలి 2వ అధ్యాయము 2వ రోజు పారాయణము సమాప్తము. ఓం నమః శివాయ.